వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. కీలక సంస్కరణలు చేపట్టందే ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఊపందుకోలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు వస్తున్నప్పటికీ అది స్థిరంగా కొనసాగాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాలని, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాజన్ సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గడంతో అందుకు అనుగుణంగా పెట్రోల్ ధరను లీటర్పై రూపాయి తగ్గించారు. గత వారం పెరిగిన స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టపోయాయి. వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్పై ఎనలిస్టుల విశ్లేషణ, 3 లక్షల కోట్లకు చేరిన ఇండియన్ డైరీ ఇండస్ట్రీపై ఫోకస్ స్టోరీతో పాటు ఖర్చులను నియంత్రించుకోవడంలో సూచనలు, సలహాలతో మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. పాల ఉత్పత్తిలో మనమే నెంబర్ 1. 3 లక్షల కోట్లకు చేరిన ఇండియన్ డైరీ మార్కెట్. దిగివచ్చిన ఆహార ఉత్పత్తుల ధరలు, 5 ఏళ్ల కనిష్టానికి ఇన్ఫ్లేషన్. ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు, షార్ట్ టర్మ్ కరెక్షన్ దిశగా నిఫ్టీ. ఖర్చుల నియంత్రణలో పొరపాట్లు, సంపాదనతో పాటు ఖర్చులకు ఓ పాలసీ. ప్రపంచ పాల ఉత్పత్తిలో మనమే నెంబర్ 1. వినియోగంలో కూడా మనదే మొదటి స్థానం. దేశీయ డైరీ మార్కెట్ ఏటా 2 అంకెల వృద్ధితో దూసుకుపోతోంది. దేశంలో ఆవు పాల కంటే గేదె పాల వినియోగమే ఎక్కువ. పెరుగుతున్న ఇండియన్ డైరీ మార్కెట్ను క్యాష్ చేసుకునేందుకు మల్టీనేషనల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అట్రాక్టివ్గా మారిన ఇండియన్ డైరీ ఇండస్ట్రీపై ఈ వారం ఫోకస్ స్టోరీ. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఏదో ఒక రకంగా పాల ఉత్పత్తులను వాడుతూనే ఉంటాం. ఒకప్పుడు పాలను డైరెక్ట్గానో పెరుగు రూపంలోనో తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మిల్క్ ప్రాసెసింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా ప్రోడక్ట్స్లో పాల వినియోగం పెరిగిపోయింది. పాలను ప్రాసెస్ చేసి టోన్డ్, డబుల్ టోన్డ్, ప్యూర్ మిల్క్ ఇలా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్నాయి డైరీ కంపెనీలు. ప్రస్తుత జీవన విధానంలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి పాల ఉత్పత్తులు ఎంతో అవసరం. సహజ సిద్ధంగా దొరికే పాలలో చాలా రకాల విటమిన్లు, కాల్షియం వంటివి లభిస్తుండటంతో పాల పదార్థాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యం, తీసుకునే ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాల ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. గత 50 ఏళ్లుగా డైరీ ఇండస్ట్రీ పెరుగుతూ వస్తోంది. 1951లో 17 మిలియన్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తులు 2013 నాటికి 133 మిలియన్ టన్నులకు చేరింది. ఇది వచ్చే ఏడాదికి 190 మిలియన్ టన్నులకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2011లో ఇండియన్ డైరీ ఇండస్ట్రీ 3 లక్షల కోట్ల రూపాయలు కాగా ఇది 2017 నాటికి 6 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. In India, the dairy sector is backbone for food and nutritional security. We are at number 1 in the world. We are producing 136 million ton of the milk. But the major challenge which we have to address in coming years is the low productivity of animals. 136 million ton of the milk on the cost of highest livestock number in the world. So that we have to address, and that can be addressed by input intervention. We have to improve the breeds of animal, good germplasm. We have to manage quantity and quality of feed and fodder. We have to manage reproductive diseases of the animals. And above that, we have to bring our all milk in processing chain. మొత్తం పాల ఉత్పత్తిలో కోఆపరేటివ్ డైరీల వాటా 7.5% కాగా ప్రాసెసింగ్ మిల్క్ వాటా 36%గా ఉంది. ఆవు పాల ఉత్పత్తి సుమారు 50 మిలియన్ టన్నులు కాగా గేదె పాల ఉత్పత్తి 60 మిలియన్ టన్నులకు పైగా ఉంది. ప్రస్తుతం ఆవు పాల కంటే గేదె పాలకే ఎక్కువ డిమాండ్ ఉంది. పాలలో ఉండే ఫ్యాట్ ని బట్టి పాల ధరను నిర్ణయిస్తారు. అలాగే పాలలో ఉండే SNF, ఫ్యాట్లను టెస్ట్ చేసి మిల్క్ క్వాలిటీ నిర్ణయిస్తారు. 2009లో దేశంలో ఓ వ్యక్తి పాల ఉత్పత్తుల సగటు వినియోగం 258 గ్రాములు ఉండగా 2011 నాటికి 276 గ్రాములకు పెరిగింది. ప్రస్తుతం పాల సగటు వినియోగం 300 గ్రాములకు చేరుకుంది. మరో 2 ఏళ్లలో ఇది 500 గ్రాములకు పెరగనుంది. దేశంలో అత్యధికంగా పంజాబ్లో
ఓ వ్యక్తి సగటు పాల వినియోగం 1 లీటర్గా ఉంది. ఇక స్థానిక విషయానికి వస్తే హైదరాబాద్లో ప్రతిరోజు 25 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తున్నారు. దీని విలువ సుమారు 30 కోట్ల రూపాయలు. ప్రాసెస్ చేస్తున్న పాల అమ్మకాల్లో టోన్డ్ పాల వాటా 80% కాగా మిగతా 20% వాటా అన్ని రకాల పాలవి. నగరంతో పాటు రూరల్ ఏరియాల్లో కూడా సాచెట్ మిల్క్ మార్కెట్ పెరుగుతూ వస్తోందంటున్నారు ముకుంద్ డైరీ జనరల్ మేనేజర్ శంకరయ్య. ఇది తెలంగాణ డిస్టిక్కి 10 డిస్టిక్లో చూసుకుంటే సాచెట్ మిల్క్ మార్కెటింగ్ అంతా హైదరాబాద్లోనే హైయెస్ట్ అండి. ఆల్మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ద సేల్ ఇన్ హైదరాబాద్ అండ్ రిమైనింగ్ ఇస్ ద 20% ఇస్ ద డిస్టిక్స్. నేను గత 10 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా 4 lakh లీటర్స్ నుంచి ఈరోజు 23-24 lakh లీటర్స్ పర్ డే హైదరాబాద్ కన్జంప్షన్కి వచ్చిందండి. ఇప్పుడు అంటే టోటల్ అంటే మనకు మిల్క్ ప్రాసెసింగ్ సిస్టంలో అంటే వేరియంట్ అనేది ఏంటంటే హైయెస్ట్ గ్రోత్ అంటే సేల్ ఉండేది టోన్డ్ మిల్క్ అండి మార్కెట్లో. అది జనరల్ ఏంటంటే టోన్డ్ మిల్క్ అంటే 3% ఫ్యాట్ అండ్ 8.6 ఇస్ ద SNF. బట్ ఆ స్టాండర్డ్ వచ్చేసి 80% ఆఫ్ ద సేల్ ఇస్ ద టోన్డ్ మిల్కే ఉంటుందండి మార్కెట్లో. రిమైనింగ్ షేర్ విల్ బి డబుల్ టోన్ మిల్క్, హోల్ మిల్క్, స్లిమ్ మిల్క్ అనే వేరియంట్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్లో ఏంటంటే ఇప్పుడు కూడా వెండార్ సిస్టమ్ ఒక ప్రాక్టీస్ ఉండడం వల్ల వెండార్ మిల్క్కు కొంత కన్జంప్షన్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కన్జ్యూమబుల్స్ అంటే ప్యాకెట్ గ్రోత్ పెరిగింది. పాలతో పాటు పెరుగు, వెన్న, నెయ్యి, పనీర్ వంటి వాటి మార్కెట్ కూడా పెరుగుతూ వస్తోంది. క్వాలిటీకి ఇంపార్టెన్స్ పెరుగుతుండటంతో ప్రాసెసింగ్ మిల్క్ మార్కెట్ గ్రోత్ గణనీయంగా పెరుగుతోంది. వ్యవసాయంలాగా సీజన్తో సంబంధం లేకపోవడం, స్కిల్డ్ లేబర్ అవసరం పెద్దగా ఉండకపోవడం డైరీ ఇండస్ట్రీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు. ఇండియాలో పెరుగుతున్న డైరీ ఇండస్ట్రీని క్యాష్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. పాల వినియోగం పెరిగే కొద్దీ వాటి కల్తీ కూడా పెరుగుతూ వస్తోంది. కల్తీ పాలతో ఏకంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న అక్రమార్కులు పెరిగిపోతున్నారు. పెద్ద పెద్ద పాల బ్రాండ్లను ఇమిటేట్ చేస్తూ కల్తీ పాలను మార్కెట్ చేసుకుంటున్నాయి. స్వచ్ఛతకు మారుపేరుగా పాలను పరిగణిస్తాం. మరి ఈ కల్తీ పాలను అరికట్టడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అభిలాష్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు దిగిరావడంతో ద్రవ్యోల్బణం 5 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గడంతో వాణిజ్య లోటు 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. హోల్సేల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో హోల్సేల్ ఆధారిత ఇన్ఫ్లేషన్ 2.38%గా నమోదైంది. ఆగస్టులో 3.74%గా ఉన్న WPI డేటా సెప్టెంబర్లో మరింత దిగివచ్చింది. ఇంధన, ఆహార ధరల తగ్గుదలే ఇందుకు ప్రధాన కారణం. గతేడాది సెప్టెంబర్లో 7.5%గా ఉన్న టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్కు 2.38%గా దిగివచ్చింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీ రేట్లు తగ్గిస్తామన్న RBI సంకేతాలతో ఇక వడ్డీ రేట్లు తగ్గుతాయని పారిశ్రామిక వర్గాలు ఆశతో ఎదురుచూస్తున్నాయి. అత్యంత ధనవంతులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్కు 11వ స్థానం దక్కింది. 62,800 మంది సంపన్నులతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇది అంతర్జాతీయంగా ఉన్న ధనవంతుల సంఖ్యలో 49% సమానం. 7,600 మంది మిలియనీర్లతో చైనా 2వ స్థానంలో ఉంది. క్రెడిట్ సూయిజీ గ్లోబల్ వెల్త్ నివేదిక ప్రకారం భారత్లో 1800 మంది 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగిన వారున్నారు. 2019 కల్లా భారత్లో మిలియనీర్ల సంఖ్య 61% పెరిగి 2,94,000 మంది చేరవచ్చని అంచనా. పసిడి దిగుమతులు బాగా పెరిగిపోవడంతో సెప్టెంబర్లో వాణిజ్య లోటు 18 నెలల గరిష్టానికి చేరింది. మరోపక్క ఎగుమతులు 2.73% పెరిగి 2,890 కోట్ల డాలర్లకు చేరింది. దిగుమతులు కూడా 26% వృద్ధితో 4,315 కోట్ల డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 1,420 కోట్ల డాలర్లకు ఎగబాకింది. గతేడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 612 కోట్ల డాలర్లుగా నమోదైంది.
భారత్లో టెక్నాలజీతో పాటు బ్యాంకింగ్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్. మాసప్ ట్యాంక్లో జరిగిన 10th IDRBT బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మొబైల్ బ్యాంకింగ్ ని ఎంకరేజ్ చేయాలన్న రాజన్ బంపర్ బహుమతులంటూ ఆర్బీఐ పేరుతో వచ్చే మెసేజ్లని నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రింటర్స్ తయారీలో అగ్రగామిగా ఉన్న హెచ్పీ కొత్త తరహా ప్రింటర్స్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. వైఫై, బ్లూటూత్ ద్వారా వైర్లెస్ ప్రింటింగ్ ఆప్షన్ తో మొబైల్ నుండి కూడా ప్రింట్ ఇవ్వొచ్చని కంపెనీ తెలిపింది. ఈ కొత్త తరహా ప్రింటర్లతో ట్యాంపరింగ్ కు అవకాశం ఉండదని, ఇందులో కౌంటర్ ఫ్రీ లోగోతో క్యాట్రిడ్జ్లను రూపొందించడంతో ప్రింటింగ్ సేఫ్ గా అందించవచ్చని తెలిపింది. హై క్వాలిటీ ప్రింటింగ్ అనుభూతిని తెస్తున్న ఈ ప్రింటర్ సిరీస్ ధర 10,000 రూపాయల నుండి 3,05,000 రూపాయల వరకు ఉంది. ఉమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఈ నెల 18 నుండి 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో 7 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు కోవే ప్రెసిడెంట్ సౌదామిని. ఇరాన్, బెహ్రాన్, యుఎస్, జెనీవాతో పాటు ఆఫ్రికా దేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్న ఈ సమ్మిట్ లో మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ బిజినెస్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఐటీ వంటి పలు ఇండస్ట్రీలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో మొదటిసారిగా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీలు జాబ్ ఫెయిర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 19 నుండి 2 రోజుల పాటు జరిగే ఈ జాబ్ ఫెయిర్ లో 40 కంపెనీలు, సుమారు 3,000కు పైగా ఉద్యోగార్థులు పాల్గొంటారని నిమ్స్మే తెలిపింది. www.msmetalentmela.com లో పేర్లు నమోదు చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి జాబ్ మేళాకు హాల్ టికెట్లు ఇస్తామన్నారు నిర్వాహకులు. అక్కడకు వచ్చిన కంపెనీలు ఇంటర్వ్యూ నిర్వహించి వెంటనే రిక్రూట్ చేసుకుంటాయని చెప్పారు. ఈ జాబ్ ఫెయిర్ ను ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా ప్రారంభించనున్నారు. అటు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేని, భారీ జాబ్ ఫెయిర్లలో పాల్గొనలేని ఎంఎస్ఎంఈలకు, ఇటు ఉద్యోగార్థులకు ఇది చక్కని వేదికగా నిలుస్తుందని టీఎంఈ గ్రూప్ చైర్మన్ అన్నారు. హైదరాబాద్ లో బిల్డింగ్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ ఎక్స్పోలో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, మిషనరీ, బిల్డింగ్ మెటీరియల్ కు సంబంధించిన బిల్డింగ్ సొల్యూషన్స్ లాంటి 40కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ లో మరో 4 నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. బ్యాంకింగ్, కన్జ్యూమర్, డ్యూరబుల్ సెక్టార్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ కీలకమైన 26,000 పాయింట్ల పైన క్లోజ్ అయింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. ఈ వారంలో మొత్తం 5 రోజుల్లో ఒకరోజు సెలవు దినంగా పోగా ట్రేడింగ్ జరిగింది కేవలం 4 రోజులు మాత్రమే. 4 రోజుల్లో కంటిన్యూస్గా 3 రోజులు మార్కెట్ పడుతూనే వచ్చింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆందోళన వల్ల యుఎస్లో ఎబోలా అన్నటువంటి ఒక ఫియర్ రావడము, అంతేకాకుండా యూరప్లో కొన్ని చిన్న చిన్న కంట్రీలు బహుశా మళ్ళీ ఇంతకుముందు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అంటే చాలా అధ్వానమైనటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ చేరుకోబోతున్నాయన్నటువంటి ఒక రూమర్లు, వీటి కారణాల వల్ల ఇంటర్నేషనల్గా కూడా డౌ జోన్సు, తర్వాత ఎస్ఎన్పి, అదేవిధంగా నాస్డాకు చాలా విపరీతంగా నష్టపోవడం జరిగింది. దాంతోపాటు వాటిని చూసుకుంటూ మన యొక్క స్టాక్ మార్కెట్లో కూడా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అదేవిధంగా తగ్గుముఖం పట్టాయి. ఏదేమైనప్పటికీ కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, తగ్గినప్పుడల్లా వెంటనే ఇన్వెస్టర్స్ కొనడం అన్నటువంటిది జరుగుతుంది. 3 రోజులు కంటిన్యూస్గా పడినప్పటికీ కూడా శుక్రవారానికి కేవలం బ్యాంకింగ్ నిఫ్టీలో వచ్చినటువంటి సపోర్ట్ వల్ల, ఈ సపోర్ట్ అనేటువంటిది కేవలం షార్ట్ కవరింగ్ మాత్రమే, సపోర్ట్ వల్ల నిఫ్టీ
కేవలము ఈ వారంలో 88 పాయింట్లు మాత్రమే నష్టపోయి 7,778 దగ్గర నిలబడింది. ఇక ఈ వారంలో చెప్పుకోదగినటువంటి అంశాలు ఏంటంటే ముఖ్యంగా క్రూడు 47 నెలల కనిష్ట స్థాయికి తాకింది. అంతర్జాతీయంగా క్రూడ్ అన్నటువంటిది ఇంకా కూడా పడుతుందేమో అన్నటువంటి ఊహాగానాలకి విపరీతమైనటువంటి ఊపునిచ్చింది. దీనివల్ల మన యొక్క ఇంపోర్ట్ బిల్ బాగా తగ్గడము, క్యాడ్ తగ్గడము, తద్వారా మన దగ్గర కూడా పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్ తగ్గించడము ఇవన్నీ కూడా జరిగాయి. ఇది ఇలా ఉండగా వచ్చినటువంటి సెప్టెంబర్ మాసాంతానికి వచ్చినటువంటి రిజల్ట్స్, ఈ రిజల్ట్స్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క కంపెనీ, ముఖ్యంగా ఇన్ఫోసిస్తో మొదలైనటువంటిది, ఇన్ఫోసిస్ కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇలాంటివన్నీ కూడాను మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఇన్ఫోసిస్ 100% బోనస్ ఇవ్వడము, అంతేకాకుండా రాబోయే రోజుల్లో తన యొక్క దిశానిర్దేశం అనేది ఏ విధంగా ఉంటుందని స్పష్టంగా ఇన్ఫోసిస్ CEO చెప్పడము, అదేవిధంగా బ్యాంకుల్లో ఇండస్ఇండ్ బ్యాంకు, చిన్న బ్యాంకుల్లో NPAలు భయాందోళన కలిగించినటువంటిగా లేవు, NPAలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి అన్నటువంటి ప్రస్ఫుటమైనటువంటి సంకేతాలు రావడం వల్ల బ్యాంకింగ్ నిఫ్టీలో మెల్లమెల్లగా కొనుగోలు పెరిగి షార్ట్ కవరింగ్ వచ్చింది. ఒక్క TCS రిజల్ట్స్ తప్పనిచ్చి ఇంతవరకు వచ్చినటువంటి ప్రతి రిజల్ట్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. రెండు పెద్దవి కనుక మనం గమనిస్తే ఇన్ఫోసిస్, దాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా మంచి ఫలితాలని ప్రకటించింది. రాబోయే వారంలో ఒకవేళ కనుక మహారాష్ట్ర మిగతా ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ జరిగాయో అక్కడ కనుక మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ కనుక సుస్థిరంగా తన యొక్క సీట్లు కనుక సంపాదించుకుంటే రాజ్యసభలో కూడా బీజేపీ యొక్క సంఖ్య మెల్లగా పెరిగి ఏవైతే బిల్ పాస్ చేయాలనో, ఏవైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టాలో వీటి అన్నిటికీ కూడాను బలం చేకూరుతుంది. మార్కెట్లో బాగా పడినప్పుడల్లా, అంటే డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు అల్లా మార్కెట్లో కొనుగోళ్లు చేయడమే మంచిది. కానీ కొన్ని స్క్రిప్ట్స్ని మనం కొంచెం దూరంగా పెట్టడం మంచిది. ఉదాహరణకి సెబీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల DLFను 3 ఏళ్ళు బార్ చేయడము, అదేవిధంగా కోల్ మైన్లో ఇరుక్కున్నటువంటి కంపెనీలు వీటన్నిటిని కొన్ని అవాయిడ్ చేసి బ్యాంకింగ్ స్క్రిప్ట్స్ మీద పోర్ట్ఫోలియోని ఎక్కువ పెంచుకొని ఏవైతే మంచి ఫలితాలు ఇచ్చాయో ఆ యొక్క బ్యాంకుని అక్యుములేట్ చేసుకుంటూ వస్తుంటే మంచిది. దీపావళి, అదేవిధంగా 2 రోజులు మార్కెట్ ఉండదు కాబట్టి నిఫ్టీ యొక్క దిశానిర్దేశం అనేటువంటిది మనం చెప్పలేకుండా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మార్కెట్లో బాగా కరెక్షన్ వచ్చినప్పుడు, అంటే కంటిన్యూస్గా ఒక 3-4 రోజులు మార్కెట్లు పడుతూ ఉన్నప్పుడు కొద్దిగా అక్యుములేట్ చేసుకొని రావచ్చు, మళ్ళీ పెరిగిన వెంటనే అమ్ముకోవచ్చు. సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువైన రోజులివి. పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తారు. ఖర్చులను సాధ్యమైనంత మేర నియంత్రించుకోగలిగితే భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును సమకూర్చుకోవచ్చు. ఇలా ఖర్చులను నియంత్రించుకోవడంలో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్లు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఈ వారం వెల్త్ మేనేజ్మెంట్లో తెలుసుకుందాం. ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయాలని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే చాలా మంది ఖర్చులను నియంత్రించుకోవడంలో భాగంగా తెలియకుండానే ఎక్కువ ఖర్చు చేసేస్తుంటారు. ఖర్చులు పెట్టే విషయంలో మన అలవాట్లు చాలా కీలకం. జీతం రూపంలోనో, వ్యాపారం రూపంలోనో వచ్చే డబ్బు మనల్ని ధనవంతులను చెయ్యదు. వచ్చే సంపాదనను ఎలా ఖర్చు చేస్తున్నామనే దాన్ని బట్టి మనం ఎంత త్వరగా ధనవంతులవుతామనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మొత్తంలో కొంటే తక్కువ ధరకు వస్తాయనే సూత్రాన్ని అందరూ పాటిస్తుంటారు. ఇది అన్నిసార్లు కరెక్ట్ కాదు. ఓ వస్తువును ఒక్కొక్కటిగా కొనడం కంటే ఎక్కువ సంఖ్యలో కొంటే తక్కువ ధరకు రావచ్చు. కానీ ఇది కూరగాయలు, పండ్లు తదితర ఆహార పదార్థాల విషయంలో సరైంది కాదు. కొన్న పదార్థాలను నిర్ణీత తేదీలోగా వాడకపోతే కొన్న ఆహార పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే వ్యక్తుల సంఖ్యను, వినియోగాన్ని బట్టి వస్తువులను కొనుగోలు చేయాలి, లేదంటే నష్టపోవాల్సి రావచ్చు. అందుకే ఏదైనా కొనే ముందు ఎంత మిగులుతుంది అనే దానికంటే ఎలా మిగుల్చుకోవచ్చన్నది తెలుసుకోవాలి. కొనాలనుకునే వస్తువులు నిజంగా అవసరమా, కొన్న వాటిని నిల్వ చేసుకునేందుకు తగిన స్థలం ఉందా అనేది ఆలోచించుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొన్నా వాటిని నిర్ణీత గడువులోగా వినియోగించుకోగలమా అనేది నిర్ణయించుకోవాలి.
కొన్నిసార్లు తక్కువ ధరకు వస్తున్నాయని అవసరం లేకున్నా కొనేస్తుంటారు. టీవీలు, ఫ్రిడ్జ్ లాంటి వైట్ గూడ్స్ విషయంలో పాత వాటిని ఎక్స్చేంజ్ చేసి అప్డేటెడ్ వర్షన్ తీసుకోండంటూ ఫెస్టివల్ సమయంలో ఎలక్ట్రానిక్ షోరూంలు ఓదరగొడుతుంటాయి. నిజంగా అవసరమైతే ఇలాంటి వాటిని తీసుకోవచ్చు, కానీ అవసరం లేకున్నా కొంటే మాత్రం ఖర్చులను పెంచుకున్నట్లే. ఇలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అంతే. బై 1 గెట్ 1, బై 2 గెట్ 1 అంటూ అట్రాక్టివ్ స్కీమ్లను ప్రకటించేస్తుంటాయి. టెంప్ట్ అయిపోయి క్వాలిటీ ఉందో లేదో తెలుసుకోకుండా కొనేస్తుంటారు. జేబులో డబ్బు లేకున్నా క్రెడిట్ కార్డును వాడేస్తుంటారు. ఇది సరైంది కాదు. ఏ వస్తువు కొన్నా క్వాలిటీ ముఖ్యం. ఆన్లైన్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. షాపింగ్ ఏం వెళ్తాంలే అని ఆన్లైన్లో అట్రాక్టివ్ గా కనిపించే వాటిని బుక్ చేస్తుంటారు. తీరా ప్రోడక్ట్ డెలివరీ అయి 1-2 సార్లు వాడిన తర్వాత అది నాణ్యత లేదని తేలిపోతే అసలుకే మోసం వస్తుంది. కొన్నిసార్లు ఫ్రెండ్సో బంధువులో షాపింగ్ కి తోడుగా రమ్మంటారు. తీరా షాపింగ్ కెళ్లిన తర్వాత హెల్ప్ చేయడానికి వచ్చింది మర్చిపోయి మీరే ఎక్కువ కొనేస్తారు. ఇలాంటి అనవసర కొనుగోళ్లు మానుకోవాలి, లేదంటే మీ ఖర్చులు పెరిగిపోతాయి. ఇలా వెళ్లాల్సి వస్తే డెబిట్ లేదా క్రెడిట్ కార్డును తీసుకు వెళ్లకపోవడమే మంచిది. కేవలం అవసరం మేరకే డబ్బును ఉంచుకుంటే టెంప్ట్ అయినా కొనుగోలు చేయలేరు. ఇలా ఖర్చులను నియంత్రించుకోవచ్చు. ఖరీదైన వస్తువుల క్వాలిటీ బాగుంటుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇదే క్వాలిటీతో తక్కువ ధరకు అలాంటి వస్తువు వస్తుందా అనేది తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చెయ్యరు. ముఖ్యంగా బ్రాండెడ్ వస్తువులన్నీ నాణ్యమైనవేనని అందరూ గుడ్డిగా నమ్ముతారు. దీని ధర ఎంతైనా కొనేస్తారు. అలాగే ఓ వస్తువు తక్కువ ధర ఉందని, డబ్బు ఆదా అవుతుందని కొనేస్తారు. తర్వాత నాణ్యత లేదని తేలిపోతే అది వృధా ఖర్చవుతుంది. ఖర్చులకు మించి ఆదాయం ఉన్నప్పుడే భవిష్యత్తులో ధనవంతులవుతారు. సాధ్యమైనంత మేర వృధా ఖర్చులను తగ్గించుకుని పొదుపు చేయాలి. ఖర్చుల విషయంలో మనసును అదుపులో పెట్టుకోవాలి. అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇలా చేసిన వారే భవిష్యత్తును ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేస్తారు. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.